జై స్వరాజ్ టీవీకి ముందుగా ధన్యవాదాలు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఝాన్సీ రాణి చేస్తున్న యాక్టివిటీస్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మీరు వచ్చినందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఝాన్సీ రాణి క్లబ్ దాదాపు 17 సంవత్సరాల క్రితం శ్రవణారెడ్డి చార్టర్ ప్రెసిడెంట్గా ఈ క్లబ్ రాబడ్డది. అంటే సోషల్ సర్వీస్ మెయిన్ యాక్టివిటీగా ఒక అంతర్జాతీయ సంస్థలో ఒక భాగంగా ఇవాళ వరంగల్ లోపల తనదైనటువంటి ముద్ర వేసుకుంటే ప్రత్యేకమైనటువంటి పద్ధతి లోపల ఝాన్సీ రాణి క్లబ్ ముందుకెళ్తుంది. దీన్ని ఎక్స్టెన్షన్ చేసినటువంటి వాళ్ళు రాణి రుద్రమ క్లబ్ వాళ్ళు. మహిళా క్లబ్బులు అంటే మహిళలు ఏమైనా చేయగలరా లేదా అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సర్వీస్ యాక్టివిటీస్లో పురుషుల కంటే కూడా ముందుగా ఉండగలరు, వాళ్ళు అన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేయగలరు అని నిరూపించేటువంటి క్లబ్బులలో ఇవాళ ఝాన్సీ రాణి క్లబ్ వరంగల్ ఉన్న క్లబ్బులలో కొద్దిగా ముందు వరుసలో ఉన్నందుకు కూడా ఆనందంగా ఉంది. ఝాన్సీ రాణి క్లబ్లో ప్రస్తుతం 35 మంది సభ్యులతోనే ఆ క్లబ్ ఉంది. వీళ్ళు చేస్తున్నటువంటి సమాజ సేవా కార్యక్రమాలకు పబ్లిక్ అట్రాక్ట్ అవుతున్నటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ముఖ్యంగా ఎక్కువగా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. తర్వాత విడాకులైనటువంటి సందర్భాల్లో వాళ్ళను కలిపినటువంటి సందర్భాలు కూడా ఈ క్లబ్ చేస్తూ ఉంది. కొన్ని పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి వీళ్ళకు, బస్ షెల్టర్స్, గోశాల, ఇట్లాంటి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు వీళ్ళు. అంటే క్లబ్బు ఈ సర్వీస్ యాక్టివిటీస్ చేయడానికి కేవలం ఝాన్సీ రాణి క్లబ్ లాంటివే ఉండాలా, లయన్స్ క్లబ్లే ఉండాలా అనే ప్రశ్న వచ్చినప్పుడు స్వచ్ఛంద సంస్థలు చాలా యాక్టివిటీ చేస్తుండొచ్చు, కానీ ఒక అంతర్జాతీయ సంస్థ ద్వారా గుర్తింపు పొంది దానికి ఒక చార్టర్గా ఇక్కడ వచ్చినటువంటి ఝాన్సీ రాణి క్లబ్ చేయడం వల్ల ఈ మహిళలు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అటు మల్టిపుల్లోను ఇంటర్నేషనల్లోనూ తెలిసి మిగతా మహిళలు కూడా ప్రేరణ పొంది మా సర్వీస్ యాక్టివిటీస్లో డెడికేట్ అవ్వడానికి కారణభూతులు అవుతున్నటువంటి క్లబ్గా ఇవాళ ఝాన్సీ రాణి చెప్పుకోవచ్చు. సో ఈ క్లబ్ ఇప్పటిదాకా ముగ్గురు రీజన్ చైర్మన్లను తీసుకురాగలిగింది. అంటే లీడర్షిప్లో కూడా సర్వీస్ ఇవ్వడమే కాకుండా లీడర్షిప్లో కూడా రీజన్ చైర్మన్గా ముగ్గురు ఈ క్లబ్ నుంచి వచ్చారు. అంతేకాకుండా దాదాపు 6 జోన్ చైర్పర్సన్స్ ఈ క్లబ్ నుంచి వచ్చారు. అంటే సర్వీస్ యాక్టివిటీస్తోని ఇంకా ముందుకు వెళ్ళాలని ఈ క్లబ్ను కోరుకుంటూ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఈ క్లబ్ను అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. తన వంతుగా తన బాధ్యతను నిర్వర్తిస్తూనే తనకు మాత్రమే పరిమితం కాకుండా నేను మాత్రమే సర్వీస్ యాక్టివిటీస్ చేయాలని లక్ష్మణ రేఖ గీసుకోకుండా ఇవాళ ఒక 6 క్లబ్బులను విస్తృతింపజేసి సర్వీస్ యాక్టివిటీస్కి వాళ్ళను కూడా సేవా రంగంలోకి తీసుకొచ్చినందుకు ఝాన్సీ రాణి క్లబ్ను అభినందిస్తున్నా. అయితే కేవలం సర్వీస్ మాత్రమే కాకుండా ఈ క్లబ్ ఒక కల్చరల్ యాక్టివిటీస్ కూడా పెట్టింది పేరుగా నేను చెప్పొచ్చు. పద్మజ సాయి శివాని ఒకేషనల్ కావచ్చు, ఇవాళ చాలామంది ఇవాళ ప్రెసిడెంట్ వాణిశ్రీ గారు, వారి ద్వారా వస్తున్నటువంటి లిటరీ పర్సనాలిటీస్, ఇవాళ విద్యాదేవి లాంటి వాళ్ళను లిటరీ పర్సనాలిటీస్ కూడా దీంట్లో తీసుకొని క్లబ్ ముందు వరుసలో దూసుకుపోతున్నందుకు క్లబ్ను అభినందిస్తున్నాను.